मेहरु बाबा 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 जय 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 बाबा. Be ready for the first question. No discussion during the answering. We can discuss later. Okay. The question is, where is the heaven? Okay, lot of distribution is here. డిస్కోర్సెస్ వినాలన్నా మనం భౌతికంగా వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నాం కదా, ఇతరులకు సేవ చేయాలంటే వాళ్ళ కాళ్ళు నొక్కటమో పీక నొక్కటమో ఏదో ఒకటి మనం శరీరాన్ని ఉపయోగించే చేస్తాం కదా, మరి అది లలితమైనటువంటి కోరిక ఎలా అవుతుంది అనేది ప్రశ్న. ఇది కవర్ చేద్దాం అనుకున్నాను, క్విజ్లో ఉందని తెలియదు నాకు, మిస్ అయ్యాను. ఇట్ ఈస్ మై మిస్టేక్, మై అపాలజీస్ ఫర్ దట్. ఎనీవే, లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దట్. మనం చేసే పనులు, భౌతిక శరీరంతో మనం చేసే పనులు ఏమైనప్పటికీ కూడా ఆలోచించాలన్నా మనం సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాం, ఏదో ఒక పొజిషన్లో కూర్చుని ఆలోచిస్తుంటాం. కూర్చోవడం కూడా భౌతికమైన పనే కదా అంటే ఎస్, ఏ పని చేసినప్పటికీ కూడా మనం 3 శరీరాలని వాడతాం. కాకపోతే కొన్ని పనుల్లో, కొన్ని కర్మలలో భౌతిక శరీరాన్ని ఎక్కువగా వాడుతూ ఆలోచన తక్కువగా చేస్తూ ఉంటాం. మనకి బాగా తెలిసిన పని అనుకోండి, భౌతిక శరీరాన్ని ఎక్కువగా వాడతాం, మనసును వాడాల్సిన పని లేదు. ప్రతిరోజు చేసే పని బ్రష్ చేస్తున్నాం, బ్రష్ చేసుకోవడానికి ఆలోచించడం ఎందుకు? ముందు ఈ పక్కన తోవాలా, ముందు ఈ పక్కన తోవాలి, ఇవన్నీ చిన్నప్పుడు అయిపోయినాయి. బ్రష్ని ఇలా ఇలా అనాలా, గుండ్రంగా తిప్పాలి, ఇవన్నీ చిన్నప్పుడు అయిపోయినాయి. అంచేత ఆలోచనకి తక్కువ అవకాశం అక్కడ కదా, అంచేత అది భౌతికంగానే ఎక్కువగా చేస్తున్నాం. అలాగే కొన్ని పనులు ఎక్కువగా ఆలోచించి చేయాలి, భౌతిక శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా అది ఆలోచన ద్వారానే ఎక్కువగా చేస్తే దాన్ని కూడా లలిత వాంఛగానే పరిగణిస్తాము. అందుచేత సేవ చేయటం అనేటటువంటి దాంట్లో ఎదుటి వాళ్ళకి మనం ఉపకారం చేస్తున్నాము, ఎదుటి వాళ్ళకి సహాయపడుతున్నాము, మనకు వాళ్ళ యందు ఉన్న ప్రేమను మనం ఈ సేవ ద్వారా వ్యక్తం చేస్తున్నాము అనేటటువంటి భావనకి ఉన్న విలువ ఈ కాళ్ళు నొక్కడం అనేటటువంటి భౌతిక ప్రక్రియలో దానికి అంత విలువ లేదు. ఇది ఒక మీడియం మాత్రమే. ఈ మీడియం ద్వారా మనం వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని ఈ సేవ ద్వారా వ్యక్తం చేస్తున్నాము గనక తద్వారా మనకి కలిగేటటువంటి మానసిక ఆనందమే ఎక్కువ ఉంటుంది. భౌతిక శ్రమ చాలా తక్కువ ఇష్టపూర్వకంగా చేసినప్పుడు. అత్తగారు మాటకి చిటికి మాటకి అస్తమాన అత్తగారు కాళ్ళు లాగుతున్నాయి అంటది అనుకుని ముక్కుతూ మూలుగుతూ చేస్తే కనుక భౌతిక శ్రమ ఎక్కువ ఉంటుంది అందులో. ఓకేనా? అందుచేత మానసికంగా ఎక్కువ ఉండి భౌతికంగా తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి పనులను కూడా లలిత వాంఛల్లోకి వేస్తారు. వెరీ గుడ్.
Next question. See, sometimes you miss something, sometimes I miss something. In this question, I miss it to cover you something. So we will touch it. That is the very purpose of the quiz. Good. Now let's see who are the toppers. Sharada came from third place to the number one place. Abhinav, who is Abhinav? Abhinav came to second place. He was in fourth and fifth before. And Meher, who is Meher? So many Mehers are here. Okay, this Meher. This Meher came to the third now. And Nagesh and Sri Lakshmi are in the waiting list for the first and second, third places. Very good. Ready for the next one? Raghuji, volume. Okay. 6 people missed the question here. The question is, I am sleepy, I have to go to bed. That's a statement, right? And the options are whether it is a Sanchita karma or Agami karma or Prarabdha karma or Antya karma. There is nothing like Antya karma, last karma, right? That is only a fake answer. So the answer is in the remaining 3. So I have to go to bed. Is that completed already? No. So what kind of category it falls into? It is a future activity. So it is an agami karma. నిద్రొస్తోంది పడుకోవాలి అనేటటువంటి పని మనం ఇంకా పూర్తి చేయలేదు. పూర్తి చేసేస్తే దాన్ని సంచిత కర్మ అంటాం. చెయ్యబోయేటటువంటిది కనుక అది ఆగామి కర్మ. వెరీ గుడ్. Let's see the toppers now. Abhinav is slowly moving and then he came to the top now. Meher in the second place. Nagesh back in the third place. And Sharada, Vaibhav waiting for their last chance. Sunita is the highest climber. She climbed several levels. She made up to several levels, but she could not come into the top 5. But she made a lot of progress in the previous question, so be careful. She might turn up in the 5th question. Who knows? Right? All right. Next one. I think that's the 4th question. Not a last one. Wow, here also we have a few people missed the question, maybe latecomers. Right? The question is a very simple and easy question. Population in heaven. What is the number of the population? It is 9, 7 to distract your attention, and the correct answer is 1. Like we see in the movies, there will not be crowds of people sitting together to watch Ramba, Urushi, Menaka, Tilottama. No. In heaven you are alone. In hell you are alone. Because it is all happening in your own mind. It is not a place where you have gone. Right? నరకానికి వెళ్ళటం స్వర్గానికి వెళ్ళటం అనేది లౌకిక వ్యవహారిక భాషది. ఎక్కడికి వెళ్ళం మనం. ఇదంతా జరిగేది మన మనస్సులోనే జరుగుతుంది. మన మనస్సు పడేటటువంటి తీవ్ర వేదనని నరకమని, మనం మనస్సు పొందే తీవ్రమైనటువంటి ఆనందాన్ని స్వర్గమని అంటున్నాం. ఇదంతా మనసులోనే జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాం, అవి ప్లేసెస్ కావు. అందుచేత మన మనసులోనే జరుగుతుంది కనుక స్వర్గములో కానీ నరకములో కానీ పాపులేషన్ కౌంట్ ఈజ్ ఆల్వేస్ 1. Even in the hell or heaven, population count is always 1. Okay? Please make a note of that one. Let's see the toppers now. Abhinav keeps his first position. Nagesh moved from third to second. Narmada showed up in the third place. Wow. Meher Pallavi became a competitor now, and Sri Lakshmi. They are waiting for 1, 2, 3 positions. They have their last chance now. 5th question, last question. Let's see what happens. You ready for the last question? Yes. Okay.
natural death is determined by? Aha, super. Lot of people answered it correct. I am very, very glad. That is the important concept to understand. And again, my apology, the question, natural death, I missed the death word, typo. Good, most of the people answered correct. So natural death is determined by the prarabdha karmas. Once the prarabdha karmas are completely spent out and they become zero, and that is the signal for the natural death. సహజ మరణం అనేటటువంటిది ప్రారబ్ధ కర్మలన్నీ ఖర్చు పెట్టిన తర్వాత అవి జీరో అయిన తర్వాత సహజ మరణం అనేది సంభవిస్తుంది. అంచేత సహజ మరణం ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ప్రారబ్ధ కర్మల మీద ఆధారపడి ఉంది, కానీ సంచిత కర్మలు ఆగామి కర్మల మీద ఆధారపడింది కాదు. వెరీ గుడ్. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నౌ లెట్స్ సీ ద ఫైనలిస్ట్. Narmada in the third place. Second place is Santa Nagesh. And the finalist is Abhinav. Wow, wow. Please stand up, Abhinav, Narmada and Nagesh. Give them one more big round of applause. Wonderful, wonderful. Okay, somebody, there was a question few minutes before, now we can handle that. Thank you, Raghuji. Was there a question? Yeah, get the mic. In the heaven and in the heaven and hell state, we experience something. The mind is experiencing. Correct. Yeah. So I got the answer. Oh, you got the answer. Okay, good. The mind is the only thing that's experiencing. Correct. Mind, actually, truly speaking, the consciousness is what experiencing with the help of these three bodies, either on the earth or in the semi-settled world. These three bodies are vehicles to interact with the universe, to experience the universe, right? And who is experiencing then? That is what Sir's question. Our consciousness is what experiencing. There will not be any change in the state of Godhood. If there is any change, for example, if there is any change in the Godhood, then it cannot be truth. Truth never changes, right? Whatever that never changes is what called as truth. If it keeps on changing every minute, you don't call it truth. God is truth. So, God is not susceptible for any sort of change. భగవంతుని స్థితిలో మార్పు అనేది ఉండదు. ఏదైతే మారకుండా ఉంటుందో దానినే మనము సత్యము అంటాము. గడిగడికి మారిపోయేటటువంటిది సత్యం ఎలా అవుతుంది? అంచేత సత్యము అంటే ఎప్పుడూ మారకుండా, ఎటువంటి మార్పు పొందకుండా ఉండేదే సత్యము. భగవంతుడే సత్యము కనుక భగవంతునిలో ఎలాంటి మార్పు ఉండదు. मेहर बाबा जय बाबा, मेहर बाबा जय बाबा, मेहर 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 बाबा.